హలో హాయ్ అండి. మటన్ పాయ చేసే విధానం ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మట్టి కుండలో చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యేసరికి మట్టి కుండలో టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్ వేయాలి. ఆనియన్ కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా అలాగే ఉంచాలి. బాగా వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం బాగా మిక్స్ చేసుకొని ఎర్రగా అయ్యేదాకా అలాగే ఉంచాలి. మటన్ పాయ ముదురుదైతే కుక్కర్లో వేసుకోండి. 3 విజిల్ దాకా ఉంచుకొని తర్వాత అయినా ఇలా వేసుకోవచ్చు. గరం మసాలా, పసుపు వేసుకోవాలండి. మరీ ఎక్కువ మసాలా వేసుకోవద్దండి, టేస్ట్ ఉండదు. కొంచెం కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత మనం కుక్కర్లో, మాది కొంచెం ముదురు కూర అందుకే కుక్కర్లో వేసినానండి. కుక్కర్లో వేసి 3 విజిల్లు వచ్చిన తర్వాత దించేసుకొని వేసుకోవచ్చు. లేత కూర అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ కుక్కర్లోనే తాలింపు వేసి ఉండొద్దండి, బాగోదు, టేస్ట్ బాగోదు. కుండ లేకుంటే మామూలుగా బౌల్లో వేసి వండుకోవచ్చు, బాగుంటుంది. అచ్చం కుక్కర్లో వండితే టేస్ట్ బాగోదండి. మట్టి కుండలో ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఉంటే ట్రై చేయండి, లేకుంటే బౌన్లో వండండి, బాగానే ఉంటుంది. కుక్కర్లో మాత్రం బాగోదండి. ఉడికించుకోవాలి. మసాలాలు ఎక్కువ వేయొద్దండి పాయ సూప్లో. కారం నేను కుక్కర్లోనే ఉప్పు వేసినానండి, అందుకే ఉప్పు వేయట్లేదు. ఉప్పు వేసి ఉడికేసుకున్నా కుక్కర్లో, ఉప్పు పసుపు కాబట్టి తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కుండలో టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. ఎవరైనా తినొచ్చు. మసాలాలు ఎక్కువ వేసుకోవద్దండి. పాయ సూపు కొంచెం తక్కువే ఉండాలి మసాలాలు, లేకపోతే అంత టేస్ట్ ఉండదండి. గరం మసాలా, చెక్క, లవంగ, యాలక దానికి మిక్స్ చేసుకొని తాలింపులోనే వేసుకోవాలండి. అవసరం లేదు. తగినంత వాటర్ పోసుకొని బాగా మరగనియాల, బాగా ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసిందే కాబట్టి అంత అవసరం లేదండి. మనం 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. బాగా మరుగుతుంది. కుండలో బాగా వేడి ఉంటుందండి, తొందరగా వేడి. చుట్టుపక్కల బాగా మిక్స్ చేసుకోవాలండి. కుండలో బాగా వేడి ఉంటుంది, బాగా హీట్ ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్ ఉంటుంది పాయ సూప్. ధనియాల పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, మసాలాలు ఎక్కువ వేసుకోవద్దండి. విడిగా చెక్క, లవంగా దంచే వేయాలి, డైరెక్ట్ వేయొద్దండి, దీంట్లో బాగోదు. మిక్స్ చేసుకో వేసుకోండి. కొబ్బరి పొడి కొద్దిగా. మా దోస్తు గ్రీన్ చికెన్ తిందామని, కొంచెం కొత్తిమీర. తాలింపులో కూడా వేసినా కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసినా సరిపోద్దండి. బాగా మిక్స్ చేసుకోండి. పడిందా మిక్స్ చేసుకొని కలర్ చూడండి ఎంత బాగుంది, ఉంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో ఎట్లా ఉందో చెప్పండి. కొంచెం కొత్తిమీర పైన అట్లా డెకరేషన్కి కొద్దిగా అట్లా వేసేసి మూత పెట్టేసుకోవడమేనండి. చాలా టేస్టీ పాయ సూప్ అండి.